రైట్. మధు గారు, ఇదంతా చంద్రబాబు గారి స్క్రిప్టా కాదా అన్నది తీసి పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ జరిగింది అన్నది సాక్ష్యాధారాలతో సహా బయటపడ్డ నిజం. అయితే ఇది ఎలా ఉన్నా ఇంకా లోక్సభ దాకా వెళ్ళింది, అమిత్ షా గారు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈసారి నమోదయ్యే కేసులతో ఆయన అసలు ఇంకా బయటకు వచ్చే అవకాశమే లేదు. సో ఇక్కడతో ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పి ప్రచారం జరుగుతోంది. సో అలా జరిగే అవకాశం ఉంటుందంటారు? 100% జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే నట్టేటు మునిగినట్టే. నేను చెప్పాను, ఒక్క ఛాన్స్ అన్నాడు, ఇంక నో మోర్ ఛాన్స్. అడిగింది ఒక్క ఛాన్సే, ఇంక నో మోర్ ఛాన్స్ అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైపోతే దేశానికి వచ్చిన నష్టం ఏం లేదు. వాడి వల్ల ఈ దేశానికి ఉపయోగం లేదు, ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు. ఈరోజు రాష్ట్రానికి కావాల్సింది ఒక రాజధాని నిర్మాణం చేసుకోవాలి. ఈ రాష్ట్రానికి పోలవరం లాంటి బహుళార్థక ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవాలి. 5 నదులు అనుసంధానం చేసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి కల్పించుకోవాలి. 974 కిలోమీటర్ల తీర పొడవున బీచ్ క్యాడార్ అభివృద్ధి చేసుకోవాలి. పోర్ట్లకి, ఎయిర్పోర్ట్లకి నేషనల్ హైవే కనెక్టివిటీ చేసుకోవాలి. ఇంకేం పని బాట లేదేందా? ఇప్పుడు వాడు ఎవడికి అవకాశం ఇవ్వడు, వాడిని ఎత్తిన వాడే చేయబెట్టుకుంటాడు. భస్మాసురుడిలాగా ఈ కలికాల జగనాసురుడు భస్మాసురుడిలాగా వాడే పతనం చేసుకుంటాడు. అది ఎందుకంటే తోటకూర దొంగతనం చేసిన రోజే తల్లి కొట్టుంటే ఇక్కడ దాకా రాదు కదా. ఇంట్లో బిడ్డ తోటకూర దొంగతనం, పక్కింటోడు పెరట్లో తోటకూర దొంగతనం చేసినోడు కర్ర తీసుకొని 4 తగిలిచ్చుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. అందువల్ల ఏంటంటే చోరకళ బాగా నేర్చుకున్నాడు కాబట్టి, అవినీతికి అలవాటు పడ్డ దేహం కాబట్టి ఎలా వదులుతుంటాడో అది ఒక చేనుకి చీడబట్టినట్టు వాడికి పట్టిపోయిందన్నమాట. ఈ అలవాటైపోయింది. అవినీతి చేయటం అనేది, ఈ దొంగతనాలనేవి అలవాటైపోయినాయి. దాన్ని రాజకీయాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నాడు. రాజకీయాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నప్పుడు దాంట్లో కులాన్ని ఒక అస్త్రంగా వాడుకున్నాడు ఈ అవినీతికి. అదేవిధంగా దీనిలో మతాన్ని ఒక అస్త్రంగా వాడుకున్నాడు. ఒక మతాన్ని అస్త్రంగా వాడుకున్నాడు, కులాన్ని అస్త్రంగా వాడుకున్నాడు అవినీతికి. రాజకీయం అనేది పెద్ద బ్రహ్మాస్త్రం. ఆ రాజకీయం ద్వారా ముఖ్యమంత్రి స్థానంలో అతనే ఉండి 1000 కోట్లు స్వాహా చేసిన మాట వాస్తవం కాదని ఎవడన్నా అంటే వాడిని మించిన అవివేకుడు, మూర్ఖుడు ఇంకొకరు లేడు. ఇప్పుడు కళ్ళ ముందు అవుపడుతుంది కదా, సాక్షి పేపర్ దొబ్బేసిన డొబ్బే 574 కోట్లు కళ్ళ ముందు అవుపడుతూ ఉంది. తర్వాత సాక్షిలో పనిచేసే వాళ్ళకి అందరికి జీతాలు ప్రభుత్వం ద్వారా ఇచ్చారుగా, అది ఒక 1200 మందికి ఇచ్చారు జీతాలు. ఆ అవినీతి అవుపడతానే ఉంది కదా. అందువల్ల ఏంటంటే ప్రహ్లాదుడు చెప్పినట్టు ఇందుగలడు అందులేడు సందేహమలదుడు చక్రి సర్వోన్నతగతుడు అని అంటాడనమాట. ఆడెత్తుకున్న అట్లే జగన్మోహన్ రెడ్డి అవినీతి ఎందెందు ఎతికినా అందే అవుపడతా ఉంటుంది. ఒక లిక్కర్ ఏముంది, ఒక సిమెంట్ ఏంది, పేదలకు కట్టిన ఇళ్ళు సిమెంట్ సప్లై, బూడిది కలిపి సిమెంట్ సప్లై చేశారు. అదొకటి ఉంది. పేదలకు ఇళ్ళు సిమెంట్ ఎవరు సప్లై చేశారు? ఏ ఫ్యాక్టరీ వాడు సప్లై చేసిండో నాకు చెప్పండి. మొత్తం భారతీయ సిమెంటే. ఆ భారతీయ సిమెంట్కి మైన్స్ ఎవరి? ప్రజలే. మళ్ళీ ఆ బూడిది ఎక్కడిది? కృష్ణపట్నం కాడ బూడిది వరదలో పోతివి. తర్వాత ఇక్కడ మనకి విజయవాడ కాడ నార్ల తాతారావు థర్మల్ ప్లాంట్ బూడిది వదలపోతే ఆ బూడిది కుంభకోణం బయటికి తిండి మీకు అర్థమైపోద్ది. సిమెంటా నీ పేదలకు సప్లై చేసింది బూడిది అని అర్థమైపోద్ది. బూడిదిని ప్యాకింగ్ చేసి పేదలకు సప్లై చేసి ఇదే సిమెంట్ కట్టుకోమని ఇస్తే ఒకటి కాదు, మీకు నిలువెల్ల దగా చేశాడనమాట. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని భ్రష్టు పట్టించాడు రాష్ట్రాన్ని. టోటల్గా కడప గ్యాంగ్ మొత్తం ప్రభుత్వంలో జాయిన్ అయింది కదా. వాస్తవమే కదా. నేను చెప్పేది ఏమన్నా అవేకం ఉందా? డీజీపీ కడప నుంచి ఉండే, ఆ ముఖ్యమంత్రి కడప నుంచి, ప్రధాన సలహాదారుడు కడప నుంచి, గనుల శాఖ డైరెక్టర్ కడప నుంచి, తర్వాత బేవరేజ్ కార్పొరేషన్ వాడు కడప నుంచి, మైనింగ్ శాఖ ఏది చూసినా మొత్తం కడప 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 గ్యాంగ్ని పెట్టేసి ఒకడేమో ఉత్తరాంధ్ర మీద వాడిని విజయసాయిరెడ్డిని పెడితే, వాడు పోయిన తర్వాత మళ్ళీ బాబాయి సుబ్బారెడ్డిని పెడితే, రకరకాలుగా మొత్తం జే గ్యాంగ్ అంతా మిడతల దండులాగా రాష్ట్రం మీద పడి నాశనం చేసేసి రాష్ట్రాన్ని దోచేసి ఇంకా పత్తిత్తు మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇది మహా మంచి ప్రభుత్వం కాబట్టి ఇంకా ఇంతసేపు గమ్ముగా ఉంది. లేకపోతే ఎప్పుడో ఎత్తి లోపలయ్యాల. RRR కేసు 307 ఉంది, ఎప్పుడో ఎత్తి లోపలయ్యొచ్చు. సామాన్యుడిని అయితే ఇంతసేపు బయట పెట్టద్దా ప్రభుత్వం? నాకు చెప్పమనండి. అదే 307 అనే సెక్షన్ కానీ
ఇప్పటి వరకు బెయిల్ కూడా తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అదే 307 అనే సెక్షన్ RRR కేసులో ఉందా లేదా? A2 ముద్దాయిగా ఉండడా లేదా జగన్మోహన్ రెడ్డి? 307 సెక్షన్ ఉంది. అదే సామాన్యుని అయితే ఇన్ని రోజులు బయట ఉండనిస్తారా? కాబట్టి రూల్ ఆఫ్ లా అనేది చట్టం ముందు అందరు సమానం అని అంటారు చెప్తారు కదా, ఇది జగన్మోహన్ రెడ్డి విషయంలో వేరుగా ఉందన్నమాట. చట్టం ముందు అందరు సమానం అయితే 307 ఉన్నటువంటి వ్యక్తి బయట ఎలా తిరుగుతున్నాడు? కళ్ళ ముందు ఎత్తి లోపల వేయాలి కదా, ఏం చేస్తూ ఉన్నారు? కాబట్టి చంద్రబాబు నాయుడు అతి మంచితనమే అతన్ని కాపాడుతుందని మాత్రం నేను చెప్పగలను. చంద్రబాబు నాయుడు ఏంటంటే తను అరెస్ట్ చేస్తే ఈర్ష్య, దేశం, కక్ష అని ఏదో ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుందిలే అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఈడీ, సిబిఐ కేసులో కన్విక్షన్ ఎత్తేస్తే సెంట్రల్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ మీద దోషి. అలా కాదు, తప్పు చేసిన నువ్వునైనా ఎత్తి బొక్కలు వేయండి, వాళ్ళ ఆస్తులు అటాచ్ చేసుకోండి. కాకపోతే చట్టాలు రూపకల్పన చేయండి. ఏమన్నా కొత్త చట్టాలు అవసరమైతే 164 మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ఒక కొత్త నూతన చట్టాన్ని ఫ్రేమ్ చేయండి, రాష్ట్ర ప్రజలకు అంకితం ఇవ్వండి. ఈ యాదవులు దోపిడీ చేసిన మొత్తం రికవరీ చేయమని మాత్రం చెప్పగలను. రైట్. ఇప్పుడు కేంద్రం భుజం మీద చంద్రబాబు గారు తుపాకీ పెట్టి కాలుస్తున్నారు అని చెప్పి వార్తలు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు దీనిపైన వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు, అన్ని సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కదా. మరి రాష్ట్ర ప్రభుత్వంలో చేతిలో ఉన్నటువంటి ఈ కేసుని కేంద్రంలో అంటే లోక్సభలో ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద అని చెప్పి రాస్తున్నటువంటి పరిస్థితి. వ్యాలిడ్ పాయింట్, నేను కాదనలేదు. ఇక్కడ ఏమవుతుంటుంది, గొర్రెలు ఏమనిపిస్తుంది అంటే ఏదో కక్ష అంటారు. ఇక్కడ PMLA యాక్ట్ ఉంది, కేంద్రానికి సంబంధించిందా రాష్ట్రానికి సంబంధించిందా? మనీ లాండరింగ్ యాక్ట్ అనేది రాష్ట్రానికి సంబంధించింది కాదు, కేంద్రానికి సంబంధించింది. ఈడీ ఎంటర్ అవ్వాల్సిన కేసు అనమాట అది అనమాట. ఇక్కడ ఏంటంటే లావు కృష్ణదేవరాయలు పార్లమెంటరీ నాయకుడు, ఇది తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటరీ నాయకుడు. అదేవిధంగా డిప్యూటీ పార్లమెంట్ నాయకులు కూడా ఇంకొక ఇద్దరు ఉన్నారు. దుగ్గిమళ్ళ ప్రసాదరావు ఉన్నాడు, బైరెడ్డి శబరి ఉంది, బైరెడ్డి శబరి మేడం కూడా ఉన్నారు. ఇంకా రాజ్యసభలోకి వచ్చేళ్ళకి కనకమేడల రవీంద్రబాబు ఉన్నారు. ఎందుకంటే తమిళనాడులో మద్యం కుంభకోణం చదివిందని బీజేపీ ఆరోపిస్తుంది. తెలంగాణలో కేసీఆర్ కుమార్తె ఢిల్లీ మద్యం కేసుకి లెక్కర్ రాణిగా పేరుగాంచింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని చేర్చారు. పార్లమెంట్లో చర్చించడం వల్ల అన్ని రాజకీయ పార్టీలు ఉంటారు కాబట్టి ఈ కుంభకోణాన్ని నిలబెడితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దర్యాప్తు చేస్తుందా, లేదంటే కేంద్ర గవర్నమెంట్ ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయినా చేపించాలిగా. అందరు భారత పార్లమెంట్ వాళ్ళంతా అందరు చర్చించుకుని ఓయమ్మ ఇంత డబ్బులు నొక్కేసిండా, ఏం చేసిండు, అసలు డిజిటల్ ఇండియా కాస్త ఏమైంది, ఇంత కరెక్టడా జగన్మోహన్ రెడ్డి అని భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, ఎంపీలు ఇలా చీకొడుతున్నారుగా. ఒరే నువ్వు మనిషివా, దుర్మార్గుడురా, ఇంత సొమ్ము ఎలా దోసుకొని తిన్నవరా అని చెప్పి అందరికీ లావు కృష్ణదేవరాయలు ఏం చేసినట్టు 543 మందికి పేపర్లు పంచిచ్చిండు. ఇదిగో ఇలా పోయింది, ఇలా పోయింది, ఇలా పోయింది, ఇలా పోయిందని. ఇంక నీతో మాట్లాడేటోడు, నీతో సామాసం చేసేటోడు నాకు చెప్పమను. అందువల్ల రాజ్యసభలో ఉన్న ఎంపీలకి అందరికీ పత్రాల రూపంలో పంచిచ్చేసాడుగా. ఇదిగో ఇలా డబ్బు వచ్చింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది. అవినీతి తేట తెల్లమైపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పక్కా ఈ కేసులో ఇంకా జీవితకాలం జైలే. గతంలో జైలు నుంచి బయటకు వచ్చిండు, ఈ కేసులో అయితే ఇంక జీవితకాలం జైల్లో ఉండాల్సి వస్తుంది. ఇది ఎందుకంటే కొంతమంది మనుషులు చచ్చిపోయారమ్మా. ఆ మర్డర్ కేసులు కూడా పెట్టాలి ఇప్పుడు ప్రభుత్వం. చాలామంది మన జంగారెడ్డి గూడెం దగ్గర అయితే ఒకే రోజు చాలామంది చచ్చిపోయారు, చాలా తాలిబొట్లు తెగిపడ్డాయి. కాబట్టి మనుషులని హత్య చేసినోడు ఒక ముఖ్యమంత్రి. ఇలా లెక్కర్ దాకా అంతమంది చచ్చిపోయినారు కదా, ఎంతోమంది లివర్లు చెడిపోయినాయి, కిడ్నీలు చెడిపోయినాయి, వాళ్ళందరి జీవితాలను ఆర్పేశాడు. వీడు ఒక్కడే అవినీతి కోసం ఎంతమంది ఆడవాళ్ళ మంగళసూత్రాలు దింపినాడో ఒకసారి ఊహించుకోండి. ఆ కేసులు కూడా ప్రభుత్వం రిజిస్టర్ చేయాలి. ఆ మరణాల మీద కూడా కేసు రీఓపెన్ చేయాలి. ఆ మద్యాన్ని, అప్పుడున్న మద్యం శాంపిల్స్ ఏమి లేకుండా బావు ల్యాబుల్లో టెస్ట్ చేయించాలి. దాంట్లో ఏమేమి ఉందనేది ఆ శాంపుల్, పాత శాంపిల్స్ తీసి పెట్టే ఉంటారు, ఇప్పుడు కూడా పారేయరు. ఆ బ్యాచ్ వైజ్ శాంపిల్స్ తీస్తారు. దాంట్లో ఏమేంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏది పాలు ఎంత ఉందని చెప్పి ల్యాబ్ రిపోర్ట్లు కూడా తెప్పించుకోమని చెప్తాను. ఇప్పుడున్న నూతన ఎక్సైజ్ మినిస్టర్ని పాత లిక్కర్ బాటిల్లో ఏమేమి ఉన్నాయి,
ఆ రిపోర్ట్ కూడా అనాలిసిస్ రిపోర్ట్ కూడా తెచ్చి టేబుల్ మీద పెట్టుకొని బహిర్గతం చేయండి. దాంట్లో ఎటువంటి ఉత్ప్రేరకాలు ఉన్నాయి అనేది ప్రజలకు తెలుసుకుంటే అప్పుడు తెలిసిపోద్ది మన నేతి బీరకాలో నేతి ఎంత అనేది, జగన్మోహన్ రెడ్డిలో అవినీతి ఎంత ఉండేది మొత్తం బయటకు వస్తుంది.